హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళండి. టీజీ వెబ్సైట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళినాక అడ్మిషన్ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. 3 డాట్స్ క్లిక్ చేసి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. పైకి స్క్రోల్ చేయగానే లాగిన్ ఐడి అడిగింది ఫ్రెండ్స్. లాగిన్ ఐడి, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సైన్ ఇన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సైన్ ఇన్ కాగానే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినాక మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసినాక ఇక్కడ ఐ డిక్లేర్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక క్లిక్ హర్ ఫర్ ఓపెన్ ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేసినాక ఈ విధంగా కాలేజ్ లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కాలేజెస్ కాదు, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, బ్రాంచెస్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే సైడ్కి డిస్ట్రిక్ట్స్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఏ డిస్ట్రిక్ట్లో కాలేజ్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసినాక కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. పైన మీ నేమ్, సెక్స్, క్యాస్ట్, ఫాదర్ నేమ్, ర్యాంక్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ మీకు ఒకవేళ కిడ్స్ కాలేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హన్మకొండలో, వరంగల్ డిస్ట్రిక్ట్లో కిడ్స్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ కావాలంటే మీకు ఇక్కడ సిఎస్ఎం ఉంది, ఆ కాలేజీలో సిఎస్సి ఉంది, సిఎస్డి ఉంది ఫ్రెండ్స్. ఈ 3 గ్రూపులు ఉన్నాయి ఆ కాలేజీలో. ఒకవేళ మీకు సిఎస్ఎం కావాలనుకో, ఆ కాలేజీలో ఎన్నో ప్లేస్లు కావాలంటే, ఫస్ట్ ప్లేస్లు కావాలంటే 1 అని క్లిక్ చేయండి. సెకండ్ ప్లేస్లు కావాలంటే ఆ కాలేజ్ 2 అని క్లిక్ చేయండి. అలాగే నేను క్లిక్ చేసుకున్నా. ఇక్కడ SRHP ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కాలేజీని నేను సెలెక్ట్ చేసుకున్నా. సిఎస్సి గ్రూప్ ఫస్ట్ ప్లేస్లో. అలాగే ఇక్కడ ఏంటిది KMIT, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్, ఆ కాలేజ్ నేను 11th ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను ఫ్రెండ్స్. మీరు లాస్ట్కి కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్లు ఇచ్చినాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆప్షన్లు సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నెంబర్లు ఇచ్చిన ఫ్రెండ్స్, ఇవన్నీ సేవ్ అయినాయి. ఈ నెంబర్లు ఇచ్చినాక లాస్ట్ సేవ్ క్లిక్ చేయండి.